దేవునికి స్తోత్రం. ఈరోజు కలువరి కరుణా సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సర్వోన్నతమైన వాగ్దానం. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు దేవుడైన యెహోవాను ప్రార్థించెను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. ప్రియా కలువరి కరుణా సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు మనకు జయ విజయాలు అనుగ్రహించగల మహాదేవుడే. మన దేవుడు మన కన్నీటి ప్రార్థనను ఆలకించే మహాదేవుడు. కన్నీటితో మనం ఆయన వెతికిన ఎడల ఆయన తప్పక మనకు ప్రత్యక్షమై విజయవంతమైన అద్భుతమైన కార్యం జరిగించగల మహాదేవుడే. దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థనను ఎన్నడూ తక్కువగా ఎంచవద్దు. ఎందుకంటే మనిషి కొన్ని కార్యాలే చేయగలడు, కానీ ప్రార్థన సమస్త కార్యములు సాధ్యపరచగలదు, జయ జీవితం ఇవ్వగలదని జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలైనా చేయగల మహాదేవుడు మన దేవుడు. ఆయనకి మనసిప్పి ప్రార్థించాడు. హిజ్కియా కన్నీరు విడిచుచు దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. కన్నీళ్లు విడిచుచు దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యెహోవా వాక్కు ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమై, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనని పలికాను. ఎంత గొప్ప ధన్యత! హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నడుచుకున్నవాడు, సత్యముతోనూ దేవుని వెతికినవాడు, కన్నీటితో ఆయనను వేడుకున్నాడు, రాహిష్యముగా దేవునిని మాత్రమే మొరపెట్టుకున్నాడు. స్నేహితులను బంధువులను తన బలగమును ఆశ్రయించగా దేవుని తట్టు చూచి ఆయన యొద్ద విచారణ చేశాడు. కనుక దేవుడు వానిని జ్ఞాపకం చేసుకుని వాని ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించాడు. ఆయన జీవమును హిజ్కియాలో ఉంచాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో అద్భుత కార్యం చేయగల మహాదేవుడే. హిజ్కియా రాజైనప్పటికీ దేవునికి యథార్థంగా ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు వైద్యుల వైపు, మనుషుల వైపు, తన బంధువుల వైపు చూడలేదు. దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాడు. ఆయన కృప కొరకు వేడుకున్నాడు. కనికరము గల దేవుడు హిజ్కియాపై జాలిపడి మరణం నుండి తప్పించాడు. మరణం తప్పించడ ప్రభువైన యెహోవా వశం. హిజ్కియా పొందిన ఆశీర్వాదములు మరణకరమైన రోగం నుండి స్వస్థత పొందాడు. 15 సంవత్సరములు ఆయుష్ పొందాడు. కన్నీటితో దేవుని సన్నిధిలో విచారణ చేసిన వాడు దేవుని బిడ్డలారా. అలాగే కన్నీటితో నీ జీవితంలో దేవుని ప్రార్థించగలవా? ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు. దేవుని బిడ్డలారా, కన్నీటితో ప్రార్థన చేసిన స్త్రీలందరూ అద్భుతమైన మేలు పొందారు. ఎల్కనాకు అన్న, పెన్నిన్నాను 2 భార్యలు ఉన్నారు. అన్నాకు పిల్లలు లేరు. పెన్నిన్న అన్నాను విసిగించి కోపం పుట్టించేది. అన్న బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చింది. సంతానం లేని స్త్రీ పరిస్థితి చాలా దుర్భరం. నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను అని యాజకుడైన ఏలియాతో మనవి చేసుకొనెను. పిల్లలు లేని స్త్రీ చూచి లోకము చాలా హేళన చేస్తుంది. సమాజంలో ఆ స్త్రీకి గౌరవం ఉండదు. ఆమెను చూడడం అశుభముగా భావిస్తారు. లోకానుసారంగా అటువంటి స్త్రీలను పుణ్యకార్యాలకు, శుభకార్యాలకు పిలువరు. గుడ్రాలు చాలా అవమానాలకు గురవుతుంది. ఎవరు ఆదరించకపోయినను అన్న మానసికంగా చాలా కుంగిపోయింది. అన్న తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి ఆనందించలేకపోయింది. గర్భఫలం కొరకు తన ఆత్మనంతను దేవుని సన్నిధిలో కుమరించుకొని కన్నీటితో ఆయన పాదాల దగ్గర విచారణ చేసింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెపై కనికరపడి గర్భఫలంనిచ్చి అన్నాను ఆశీర్వదించాడు. దేవుడు అద్భుత కార్యం చేయగల మహాదేవుడే. దేవదేవుని బిడ్డ, కన్నీటితో దేవుని వెతికితే మగ్ధలేనే రాజైన హిజ్కియా హన్నాల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నీకు చేయలేడా? ఆయన మారని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకునే మహాదేవుడు. నీవు కన్నీటితో దేవుని వెతికినేలా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యంను, ఆశీర్వాదాలు అనుగ్రహించగల మహాదేవుడు. ఆ జీవగల దేవుడితో ఇప్పుడే నువ్వు తిరిగి కన్నీళ్లు విడిచిచ్చు నీ దేవుడని యెహోవాను ప్రార్థించు. నీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యకి గొప్ప పరిష్కారం నీ దేవుడి దగ్గరే ఉంది. నీ జీవితంలో ప్రాణం ఉంది కానీ మనశ్శాంతి లేదు. జీవితం ఉంది కానీ
నా జీవితానికి అర్థమే లేదు, ఏంటో నా జీవితం నాకే అర్థం కావటం లేదు, మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది అని నీవు ఎంతో ఆందోళనతో ఉన్నావు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడే నీకు శాంతి సమాధానం కలుగును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఉన్నతుడు, సర్వాధికారమైన ప్రియదేవ, నా తండ్రి, నా రక్షక, నీకు స్తోత్రాలు. గుండు చెదరిన వారిని బాగు చేయగల మహాదేవుడు నీవే. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సమర్థుడా, నీకు స్తోత్రాలు. శక్తిమంతుడమైన దేవా, అద్వితీయ సత్య స్వరూపుడమైన ప్రియ, సర్వాంగ సుందరుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరక సర్వశక్తి గల నామలో మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరి బిడ్డలకు అవసరాలను తీర్చి కన్నీటి ప్రార్థనకి ప్రతిఫలం దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.